రోడ్ల నిర్మాణం గురించి చూస్తే 150 కోట్లు రోడ్ల నిర్మాణం చేసుకోగలిగాం. వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కలిగిరి మండలంలోని బొట్టువారిపాలెంలోనే 1,45,00,000 బ్రిడ్జి నిర్మాణం ఒకటి, అలాగే జలదంకి మండలం చామాదుల్లో 65 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు, కొండాపురం మండలంలో గానుగుబెంటలో 42 లక్షలతోటే బ్రిడ్జి నిర్మాణ పనులు అవ్వచ్చు, అలాగే కలిగిరి మండల కేంద్రంలోని హైవేపై జొరవారిపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణం అవ్వచ్చు. రోడ్డు మార్గాలపై బ్రిడ్జి అవసరాలు గుర్తించి వాటిని పూర్తి చేశాము. కొండాపురం రోడ్లు కలిగిరి కొండాపురం రోడ్డు వేగవంతం చేశాము. జలదంకి నుంచి తెల్లబాడు రోడ్డు అవ్వచ్చు, వింజమూరు నుంచి చాకలకొండ రోడ్డు అవ్వచ్చు, వింజమూరు మండలం చాకలకొండ నుంచి ఉరుకుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వరకు 2.5 crores ఒకటి, అలాగే కొండ్రపెట్రకుంట నుంచి బ్రాహ్మణకాక అడ్డ రోడ్డు పోయా ఆ రోడ్డు ఒకటి. ఇలాగా ఎన్నో రోడ్లు దాదాపుగా 1,80,00,000 రూపాయలతోటే ఉరుకుంటపాడు నార్తుకొండాపాలెం నుంచి కానీ, అలాగే 1,75,00,000 రూపాయలతోటే కలిగిరి మండలం వెలగపాడు నుంచి కొత్తూరు రోడ్డు ఒకటి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలతోటే దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి రోడ్లు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున రోడ్లు వేసుకోగలిగాము. అలాగే కలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామం నుంచి ఆ శివాలయంకి 96 లక్షలతోటి రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే జలదంకి పంచాయతీ కమ్మపాలెం నుంచి అప్రోచ్ రోడ్డు వేసుకోగలుగుతున్నాం. అలాగే చాకలకొండ రోడ్డు నుంచి రావిపాడు రోడ్డు వరకు 85 లక్షల రోడ్డు ఒకటి, అలాగే కొండాపురం మండలం సాయిపేట నుంచి కొమ్మపాలెం వరకు 3,85,00,000తోటే రోడ్డు నిధులు మంజూరు చేయించుకొని రేపొద్దున రాబోయే రోజుల్లో మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. అలాగే తొత్తలూరు మండలం నేషనల్ హైవే నుండి వెంగనపాలెం రోడ్డు ఒకటి 2,95,00,000, సీతారాంపురం మండలం నుంచి నేషనల్ హైవే వరకు దేవశెట్టిపల్లిలో 1,05,00,000, అలాగే నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి 2 కోట్ల రూపాయలు, సంగం నుండి కలిగిరి రోడ్డుకు 50 లక్షల రూపాయలు. ముఖ్యంగా ఈ 3 రోడ్లు నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డు, కలిగిరి నుంచి సంగం రోడ్డు, అలాగే మన నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్ చేయాలనే ఉద్దేశంతో నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానికి తగ్గ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సిఆర్ఎఫ్ నిధుల కింద మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అయి తీరుతాయి. ఈ లోపల టెంపరీగా ఫిక్స్ చేసుకునే దానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది. అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఆ రోడ్డును కూడా ఫిక్స్ చేసుకునే దానికి మనం కొంత 50 లక్షల రూపాయల డబ్బులు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. కావలి నుంచి కొండాపురం రోడ్డు ఒకటి 1,30,00,000 రూపాయలు. అలాగే నరేగా నిధులతోటే మనం దాదాపుగా 46 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు గాను 46 కోట్ల రూపాయలతోటే సీసీ రోడ్లు వేసుకోగలిగాం అన్ని విలేజ్ల్లో కూడా. ఈ విధంగా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు చూసుకుంటే ఈ నేషనల్ హైవేలు కాకుండానే ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగిన పరిస్థితి ఉంది.